అంత వ్యర్థం. సంతోషము ఆనందము చేపలలో లేదు. సంతోషము ఆనందము నేను పొందుకున్నటువంటి వీటిలో లేదు. నువ్వు కట్టిన మందిరంలోకి నేను వస్తాను. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయవారి ప్రార్థనలు వింటాను. ఇక్కడికి వచ్చే వారి మీదకు నా కను దృష్టి ఉంటది అంటే దేవుడితో సంభాషించాడు. భక్తుడైన సొలొమోను ఒక అద్భుతమైన మాటను అనుభవములో రాశాడు, అనుభవంతో రాశాడు. ప్రసంగి గ్రంథములో ఒక అద్భుతమైన మాట 1వ అధ్యాయములో 2వ వచనంలో రాశాడు. ఆ మాట అంతా అన్నాడు ఆ మాట, బట్ 2వ వచనంలో ఒక చోట చక్కగా మాట్లాడాడు. ఏమని? వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తమును వ్యర్థమే. బా, నువ్వు సంపాదించింది నీ ప్రాణాన్ని కాపాడదు. రేపు నువ్వు సంపాదించుకున్న పేరు నీ జీవితంలో నిన్ను నిత్య జీవాన్ని తీసుకుని వెళ్ళదు. లేచినది మొదలుకొని పరుండుకునే వరకు మనుషుడు పరిగెత్తే దేనికంటే సంపాదించాలని. లేచినది మొదలుకొని నోట్లో బ్రష్ పెట్టి బట్ట వేసుకున్న కాడ నుంచి వాడి ఆలోచన ఏంటంటే పని ఎక్కడ దొరికిద్ది, ఏ పనికి వెళ్ళాలి అని ఒకడు. వ్యాపారం చేసేవాడు ఒక రకమైన పరుగు, ఉద్యోగం చేసేవాడిది ఒక రకమైన పరుగు, కూలి పని చేసుకునేవాడిది ఒక రకమైన పరుగు, చేతి పని చేసేవాడిది ఒక రకమైన పరుగు. ఒక్కొక్కడు ఒక్కొక్క రంగంలో పరిగెడు దేనికంటే సంపాదించాలి, ప్రయాసపడి. సొలొమోను కూడా చాలా సంపాదించాడు. సొలొమోను జ్ఞానాన్ని సంపాదించాడు, సొలొమోను ఆస్తులు సంపాదించాడు, సొలొమోను బిడ్డలకు అన్నాడు, సొలొమోను భార్యలు సంపాదించుకున్నాడు, సొలొమోను ఆస్తులు సంపాదించుకున్నాడు. హీస్ ఎ కింగ్. అతడు రాజు, రాజు కుమారుడు. ఎన్నో సంపాదించుకున్న ఈయన చివరిలో ఆయన మాట్లాడిన మాట ఏంటంటే అన్నీ అన్నీ వ్యర్థం. మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఒక కోటీశ్వరుడు చనిపోయినప్పుడు ఆ కోటీశ్వరుడు చనిపోయిన ప్రదేశానికి మీరు వెళ్ళి చూసి ఉంటే మీరేం చూసి ఉంటారు? చనిపోయాక ఒక 2 కర్రల మీద అడ్డకర్రలేసి, రక్షణ లేని వాళ్ళు అయితే ఆయన్ని పాడి మీద మోసుకుని వెళ్తుంటారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు, బతుకున్నప్పుడు ఆయన పరుండుకున్న మంచం ఖరీదు లక్షల కోట్లు అవ్వచ్చు, బంగారంతో చెక్కించుకుని ఉండొచ్చు. కర్ణాటకలో ఒక మంత్రి ఉన్నాడు, పేరు చెప్పడం బాగోదు. ఆయన ఇంట్లో అన్ని వస్తువులు బంగారమే. ఎక్కడెక్కడ వస్తువులు బంగారం అంటే బాత్రూములో కమోడ్ ఉంటుంది కదా, ఆ కమోడ్ కూడా గోల్డ్ అన్నట్టు మొత్తం బంగారంతో చేయించుకున్నాడు. తెలుసు కదండి మీకు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు. జైల్లో మరి బంగారం కమోడ్ ఇస్తారా? ఎవరు? కోట్లు కోట్లు సంపాదించాడు, ఎన్నో పేరు ప్రఖ్యాతులు అద్భుతాలు సృష్టించాడు, ఆయన మంత్రి చేశాడు. మరి వాళ్ళ జైల్లో 7 సంవత్సరాల జైలు శిక్ష పడ్డదని నేను చదివాను న్యూస్. జైల్లోకి వెళ్ళిన వాడు ఎవరికైనా సరే అదే బాత్రూమ్ ఇస్తారు, జైల్లోకి వెళ్ళిన వాడు ఎవరికైనా సరే అదే ప్లేట్లో భోజనం పెడతారు.
జైల్లోకి వెళ్ళినవాడు వచ్చిన తర్వాత వాడు మాట మారిపోద్ది, వాడు ప్రవర్తన మారిపోద్ది, వాడు ఆలోచన మారిపోద్ది. ఎందుకంటే అక్కడ చూస్తాడు, రే బయట ఎన్ని ఉన్నా ప్రతి మనిషికి ఒక్కొక్కసారి కొన్ని అనుభవాలు తప్పవు, ఇవేమీ మన జీవితంలో ఉపయోగపడవరా అని ఒక గుణపాఠాన్ని ప్రతి వ్యక్తి నేర్చుకుంటారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఏ మనిషి అయినా చనిపోక తప్పదు. ఎవరు చనిపోయినా నేను పట్టుపరుపు మీద పడుకున్నాను కాబట్టి పట్టుపరుపుని తీసుకెళ్ళి నన్ను పెట్టండి అని అడగరు. నేను బంగారం ధరించాను కనుక ఈ బంగారంతో నన్ను తీసుకుని పడేయండి అని అడగరు. ఒకవేళ అలా అడిగినా ఎవరు అలా చేయరు. ఎంతో సంపాదించుకుంటున్నాం, ఎంతో ప్రయాసపడుతున్నాం, మన వెనక తరానికి వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. వాళ్ళు కూడా ఎంతో కొన్ని రోజులు బ్రతుకుతారు, వాళ్ళు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అందుకనే సొలొమోను అంటున్నాడు, అంత వ్యర్థం. నేను ఒక డూప్లెక్స్ కట్టొచ్చు, మంచి హౌస్, స్వరూపురాన్ని ఒక డూప్లెక్స్ కట్టవచ్చు, ప్రదీప్ ఒక డూప్లెక్స్ కట్టవచ్చు, అబ్రహాం గారు కూడా ఇంకో 2-3 డూప్లెక్స్లు కట్టవచ్చు. కానీ అందరం అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఒక లేఖనం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఆ లేఖనం గురించి మీకు చెబుతాను, మీరు జాగ్రత్తగా వినండి. వల తీసుకుని బయలుదేరాడు, వల తీసుకుని వేటకెళ్ళాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు. ఓ సముద్రం అంతా గాలించాడు, ఒక చేప కూడా పడలేదట. వేట అయిపోయిన తర్వాత ఒడ్డు మీదకి వచ్చాడు. యేసు ప్రభు వారు నడుచుకుంటూ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఆ వ్యక్తి పేరు పేతురు. ఏంటి పేతురు, నిరాశగా ఉన్నావు, నీరసంగా ఉన్నావు అని అడిగాడు. ఒక చేప కూడా పడలేదు ప్రభువా, బాధగా ఉన్నది అని. సరే రా అని తీసుకుని వెళ్ళాడు. విస్తారమైన చేపలు పట్టాడట. దేవుని స్తోత్రం చెప్పండి. సంతోషం, ఆనందం. ఎంగనుకుంటున్నాడు, అబ్బా నా పంట పండింది, నా లైఫ్ మారిపోయింది, వీటన్నిటిని నమ్ముకొని నేను డబ్బు సంపాదించవచ్చు అనుకున్నాడట. కానీ క్రిందకు వచ్చిన తర్వాత లేఖనంలో కనపడిన మాట ఏంటంటే, ఆ వాక్యం చదువుకుంటూ వస్తున్నా నేను, అక్కడికి వచ్చాక నా మనసు అక్కడ ఆగిపోయింది. ఏమిటా మాట అంటే, వారు పట్టిన చేపలను విడిచిపెట్టారట, వారి చేతిలో ఉన్న వలను వదిలేశారట, వారు కలిగి ఉన్న దోణులను కూడా వదిలేశారట. వదిలి యేసు ప్రభు వారి వెంబడి వారు ప్రయాణం అవుతున్నారు. నేను అడిగాను, లేఖనం చదువుతూ నా ఆత్మ పేతురుతో మాట్లాడింది. ఏం పేతురు, ఈ చేపల కోసం రాత్రంతా ప్రయాసపడ్డావు, ఈ చేపల కోసం శ్రమించావు, ఈ చేపల కోసమే నిద్రాహారాలు మానుతిరిగావు, ఈ చేపల కోసమే ప్రాణభయం లేకుండా సముద్రం లోపలికి వెళ్ళావు, ఏది ఏమైనా చేపలు పట్టాలని, ఏది ఏమైనా చేపలు పొందుకోవాలని వెళ్ళావు, మరి వదిలేసేవేంటి అని అడిగాను. మరి విడిచిపెట్టావేంటి, మరి ఎందుకు వదిలేసావు? పేతురు చెబుతున్నాడు నాతో, అవి సంపాదించుకుని ఆనందించాలనుకున్నాను, అవి
అవి సంపాదించుకొని అమ్ముకోవాలనుకున్నాను, అవి సంపాదించుకొని ఆస్తి పెంచుకోవాలనుకున్నాను. అవి సంపాదించుకొని సంతోషించాలనుకున్నాను, అవి సంపాదించి ఆనందించి గొప్పవాడిని అయిపోవాలనుకున్నాను. కానీ ఆ సముద్రంలో నాకు తెలిసిన సత్యం ఏంటంటే, సంతోషము ఆనందము చేపలలో లేదని. సంతోషము ఆనందము నేను పొందుకున్నటువంటి వీటిలో లేదు. మరి ఎక్కడుంది? అదిగో ఆయనలో ఉన్నది. అందుకోసమే ప్రయాసపడిన పట్టిన ఈ చేపలు వదిలేశాను, ప్రయాసపడి పట్టిన ఈ చేపలను వలను వదిలేశాను. నువ్వైనా అంతే, నేనైనా అంతే. ప్రయాసపడి సంపాదించేది నువ్వు కూడా ఒక రోజు వదిలేస్తావు. ప్రయాసపడి సంపాదించేది ఏది నీ జీవితానికి అది ఆధారం కాదు. పేతురు తెలుసుకున్నాడు, ఈ చేపలు నా జీవితానికి ఆధారం కాదు అని. ఈ చేపలు నా బ్రతుకును మార్చలేవని, ఈ చేపలను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళలేవని, ఈ వలలు ఈ దోణెలు ఏది కూడా నాతో రాదు అని నేను తెలుసుకున్నాను. నాతో వచ్చేది ఒకే ఒకడు, అదిగో ఆయనే. ఎక్కడి వరకు వస్తాడో తెలుసా? నేను మరణిస్తే ఆ మరణములోకి కూడా ఆయన నాతో వస్తాడు. అందుకోసమే నేను ప్రయాసపడి సంపాదించింది వదిలేశా, కష్టపడి సంపాదించింది వదిలేశా. నేను అనుకున్నాను సంపాదించుకొని ఆస్తులకు పెంచుకొని ఉన్నతవాడికి గొప్పవాడికి కనబడాలనుకున్నాను. కానీ దానివల్ల నాకు ఉపయోగం లేదని తెలిసి లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం. చూడవసలా వారు సమస్తమును విడిచి యేసుని వెంబడించని. చెప్పండి, సమస్తమును విడిచి యేసుని. సంపాదించినంతా వ్యర్థమని తెలుసుకున్నాడు. అదే మాట సొలొమోను చెప్తున్నాడు. నేను బోల్డ్ సంపాదించానయ్య బాబు, నా పేరు ఎక్కడి దాకా వెళ్ళింది తెలుసా? షేబ దేశం వెళ్ళింది. షేబ దేశం రాని నన్ను చూడటానికి వచ్చింది. నేను సామాన్యుని కాదు. నేను కట్టిన మందిరము చూడటానికి షేబ దేశం రాని వచ్చింది. వచ్చి అంటుంది, సొలొమోన్ నీ ఘనతను గురించి మా దేశంలో చెప్పుకుంటున్నారా బాబు. మందిరమట ఒక్క మేకు కొట్టలేదట, ఉలి ఉపయోగించలేదట. అసలు ఎక్కడా కూడా కొట్టినట్లుగా కట్ చేసినట్లుగా కనబట్లేదట. అద్భుతంగా కట్టేటైనా ఇంత నేర్పరి, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది దీనికి? చూద్దాం. దేశంలో చెప్పుకుంటున్నారు, మా ప్రాంతంలో చెప్పుకుంటున్నారు. చూద్దామని నేను వచ్చాను బాబు సొలొమోన్ అంటుంది. దేశ అధికారులు, రాణీలు, గొప్ప గొప్ప వారు వచ్చారు. అంత జ్ఞానాన్ని పొందుకున్నాను, కానీ ఆ జ్ఞానం నన్ను నాశనం చేసింది. ఏ జ్ఞానము నన్ను కీర్తి తీసుకొచ్చిందో, ఏ జ్ఞానము ప్రపంచం నా వైపు చూసేలా చేసిందో, ఆ జ్ఞానం అంతా నన్ను నాశనాన్ని తీసుకొచ్చింది. ఆఖరికి అంత జ్ఞాని, అంత అనుభవం కలిగిన వాడు, అంత ఆరాధన చేసిన వాడు, ఆఖరికి దేవునికి ఒక అద్భుతమైన మందిరం కట్టి ఆ మందిరంలో ప్రార్థన చేయడానికి రండి, దేవుడు ఇక్కడ మీ ప్రార్థనలు వింటాడు అని చెప్పిన ఒక ప్రార్థనా పరుడు విగ్రహారాధికుడైపోయాడు. బొమ్మలకు సాగిలపడ్డాడు, రాళ్లకు సాగిలపడ్డాడు. మాటలాడలేని, జీవము లేని మూగ వాటికి దండం పెడుతున్నాడు. మీరే దేవుళ్ళు, మీరే దేవుళ్ళని. ఏమైపోయింది జ్ఞానం?
దేవునికి మందిరం కట్టినవాడు, దేవుడున్నాడు ఈ స్థలంలో అని మాట్లాడు, ఆయనతో మాట్లాడాడు. దేవుడే ఆయనతో మాట్లాడాడు, క్లియర్గా మాట్లాడాడు. మీరు చదవండి తర్వాత. క్లియర్గా అన్నాడు, ప్రభా ఇక్కడ నాతో మందిరం కట్టమన్నావు కదా, కట్టాను కదా, ఇక్కడ నువ్వేం చేస్తావు అన్నాడు దేవుడు అంటున్నాడు, సొలొమోన్ నువ్వు కట్టిన మందిరంలోకి నేను వస్తాను, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయవారు ప్రార్థనలు వింటాను, ఇక్కడికి వచ్చే వారి మీదకు నా కను దృష్టి ఉంటది అంటే దేవుడితో సంభాషించాడు. అంత అనుభవం కలిగినటువంటి ఒక ప్రార్థన పరుడు ఏమైపోయాడంటే, దేవుణ్ణి వదిలి, దేవుణ్ణి మరిచిపోయి, దేవుణ్ణి విడిచిపెట్టి బొమ్మలకు సాగిలపడ్డాడు. జ్ఞానం పోయింది, అన్నీ పోయాయి, నష్టపోయాడు. అందుకని అన్నాడు, మనం ఎంత సంపాదించినా, మనం ఏమి కలిగి ఉన్నంత వ్యర్థం, ఏది కూడా శాశ్వతమైంది కాదు అని చెప్పాడు. అందుకోసమే పేతురు రాత్రంతా ప్రయాసపడి సంపాదించాడు. తర్వాత తెలుసుకున్నాడు, ఇది వ్యర్థం, దీనికోసమా నేను ప్రయాసపడిందని. దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం పరుగు పెడుతున్నావు? దేనికోసం నీ కుటుంబాన్ని వదిలి పరుగులు తీస్తున్నావు? దేనికోసం నీ భార్యను విడిచి పరుగులు తీస్తున్నావు? దేనికోసం నీ దేవుని వదిలి పరుగులు తీస్తున్నావు? దేనికోసం నీ కుటుంబాన్ని విడిచి పరుగులు పెడుతున్నావు? లోకంలో ఉన్న సంతోషం కోసమా? లోకంలో ఉన్న ఆనందం కోసమా? లోకంలో ఉన్నది నిజమైన సంతోషం అయితే, లోకంలో ఉన్నది నిజమైన ఆనందం అయితే, సమరయ స్త్రీ పాపాన్ని వదిలేదే కాదు, ఛాన్సే లేదు. సమరయ స్త్రీ పాపాన్ని విడిచిపెట్టి యేసు దగ్గరకు వచ్చేదే కాదు. పాపాత్మురాలు ఆయన పాదాల మీద పడి ఏడుస్తుంది చూడు ఆ పరిశేని ఇంటిలో. ఓ నేను అడిగానామని, ఎందుకు ఏడుస్తున్నావు? ఆ లేఖనం చదువుతూ ఆమెతోనే మాట్లాడా. నా ఆత్మ ఆవిడ ఆత్మతో మాట్లాడుతుంది లేఖనంలో. నువ్వెందుకు వచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు. వై ఆర్ యు క్రైయింగ్? ఆమెన్న మాట ఏంటో చెప్పనా? బాబో దైవజనుడా, శరీరాన్ని నమ్ముకొని డబ్బు సంపాదించి సంతోషించి ఆనందించి ఓ ఎక్కడెక్కడో తిరగాలనుకున్నాను, కానీ అదంతా వ్యర్థం అని తెలుసుకున్నాను, అదంతా వేస్ట్ అని తెలుసుకున్నాను. అందుకని దాన్ని వదిలి, ఆ డబ్బు విడిచి, ఆ బంగారం విడిచి, ఆ ఆస్తి విడిచి, కొంత డబ్బుతో అత్తర బుడ్డు కొనుక్కొని యేసయ్య దగ్గరికి వచ్చాను. నేను చేసిన ప్రతి పాపము ఆయన పాదాలు కడిగి నేను తుడుచుకున్నాను, క్లీన్ చేసుకున్నాను. నిజంగా చెప్పు, డబ్బులో సంతోషం ఉంటే, పేరులో సంతోషం ఉంటే, మన కట్టిన ఇళ్లలో సంతోషం ఉంటే, మనం వేసుకున్న బట్టల్లో సంతోషం ఉంటే, మనం పట్టుకున్న బంగారంలో సంతోషం ఉంటే, ఆ పాపాత్మురాలు ఎందుకు వదిలొచ్చింది? ఆ జక్కయ్య ఎందుకు వదిలొస్తాడు? ఆ సమరయ స్త్రీ ఎందుకు వదిలొచ్చింది? అందులో లేదు, అందులో సంతోషము లేదు, అందులో ఆనందము లేదు. అందుకని పేతురు వీటి కోసమని ప్రయాసపడింది. నాకు దీప అని యేసయ్యా నీ దగ్గరకు వస్తున్నా. ఓ హల్లెలూయా. యేసయ్యను వెంబడించడం ప్రారంభించా. యేసయ్యను వెంబడిస్తా. ఆశ్చర్యం కదా? నువ్వు సంపాదించేది నీ జీవితంలో నీకు ఉపయోగపడదు. నువ్వు ఏది సంపాదిస్తున్నావు అది ఏది నీతో రాదు. ఏది నీతో రాదు. నీతో వచ్చేది ఒకటే, నిన్ను కన్ని, నిన్ను పెంచి, నిన్ను పెద్ద చేసి, నీకు రక్షణ ఇచ్చి, నీకు మారు మనసు ఇచ్చి, నీ పాపముల కొరకు చనిపోయిన యేసు మాత్రమే వస్తాడు. అందుకోసమే లోకం వ్యర్థం, దానికోసం ప్రయాస పడద్దు. 14 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. 14 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. అబద్ధాలు ఆడాడు,
మోసం చేశాడు. ఎవర్రా నువ్వు అని డాడీ అడిగితే, నేనే, నువ్వు అనుకున్నట్లే నీ కొడుకునే. అదే, ఎవరు నువ్వు? నేను ఏశావుని. అవునా అని దీవించేశాడు. మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. మేనమామ ఇంటికి వెళ్ళాడు. అక్కడ దేవుని సన్నిధిలో అంటున్నాడు, నన్ను దీవించు, నేను బాగా సంపాదిస్తే, నేను పేరు సంపాదించుకుంటే నేను నీకు మందిని గడిపెడతా, గుడి కడతా, చర్చి కడతా అన్నాడు. అక్కడికి వెళ్ళాడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అసలు ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు చూడండి, మీ అమ్మాయిని నాకు ఇవ్వని అడుగుతున్నాడు. ఆయన కోపం వచ్చింది. ఏంట్రా చుట్టం చూపుకొచ్చి మా అమ్మాయిని అడుగుతావా? ఓ పని చేయి, ఇస్తాలే కానీ నీకు 7 సంవత్సరాలు జీతం చేయన్నాడు. ఆమె కోసం 7 సంవత్సరాలు జీతం చేశాడు. అసలు ఆశ్చర్యం, ఒక వ్యక్తి కోసం బానిసైపోయాడు. ఒక వ్యక్తి కోసం కొంతమంది బానిసలైపోతుంటారు, కొన్నిటి కోసం బానిసలైపోతారు, కొన్నిటిని పొందుకోవడం కోసం బానిసలైపోతారు. మీరు కూడా కొన్నిటికి బానిసలైపోతుంటారు. అప్పుడప్పుడు వాళ్ళని చూడకపోతుండలేవు, వారిని కలవకపోతుండలేవు, అక్కడికి వెళ్ళకపోతుండలేవు, వారు ఫోన్ చేయకపోతుండలేవు, వారు మాట్లాడకపోతుండలేవు. బానిసవి, బానిసలు బానిసైపోయాడు. సర్లేని 7 సంవత్సరాలు ఎట్టగడ్డ బానిసత్వంలో పెళ్లి చేసి పడేశాడు. తీరా చూస్తే అమ్మాయి ఇతను అనుకున్న అమ్మాయి కాదు, వేరే అమ్మాయి వచ్చి, మావయ్య అప్పటికప్పుడు లేచి అడుగుతాడు, అయ్యి పొద్దుట అడగొచ్చుగా, పొద్దుట అడగట్లా, లే అని లేదు, అప్పటికప్పుడు అడుగుతున్నాడు, ఏ నువ్వే నన్ను మోసం చేసావు. మా సాంప్రదాయం అంతే, నీకు ఆ అమ్మాయి కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు చేయన్నాడు. అసలు ఎంత బానిసైపోయాడు చూడండి, ఎంత బానిసైపోయాడు చూడండి. ఇంకొక 7 సంవత్సరాలు అమ్మాయి కోసం చేస్తున్నాడు. రేయ్ ఏంట్రా ఇంత పొద్దున్న వెళ్తున్నావు అని ఎవరైనా అడిగితే, నీ ఉండలేనన్న తాగకుండా ప్రొద్దుటి తాగాల. ఎక్కడికి వెళ్తున్నావురా? అమ్మ నేను చూడకపోతే ఉండలేనన్నా, నేను అందుకని వెళ్తున్నా. బానిసైపోతాం. సంపాదించాడు, 14 సంవత్సరాలు జీతం చేసి పెళ్లి చేసుకున్నాడు. మామగారు అన్నారు ఇంకొక 6 సంవత్సరాలు కూడా చెయ్యన్నాడు. మొత్తం 20 సంవత్సరాలు జీతం చేశాడట. ఆస్తి సంపాదించాడు, పేరు సంపాదించాడు. ఆ దేశంలో యాకోబు యొక్క ఆస్తి పెద్దగా పెరిగిపోయింది. 2 భార్యలు, బిడ్డలు, ఓ గొప్ప కార్యాలు, ఆస్తులు, గొర్రెలు, ఎడ్లు, మందలు, బంగారు, వెండి, డబ్బు అంత పెరిగిపోయింది. ఇక లాభం లేదు, ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు, బయలుదేరిపోయాడు. వెళ్తా ఉన్నాడు. ఒక కబురు వచ్చింది, యాకోబు మీ అన్నను మోసం చేసిపోయావుగా, వాడు రెడీగా ఉన్నాడు అక్కడ, కత్తి నూరుతున్నాడు అని చెప్పారు. అవునా? ఇటు చూశాడు, వెనక మందలు, గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, ధనము, బంగారము, పిల్లలు, భార్యలు. ఇటు చూశాడు, వాళ్ళతో అంటున్నాడు, ఇవన్నీ తీసుకుని మీరు వెళ్ళిపోండి అంటున్నాడు. అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. 20 సంవత్సరాల కష్టం, 20 సంవత్సరాల సంపాదన, 20 సంవత్సరాల ప్రయాస ఇప్పుడు ఆయనతో లేదు. ఒక్కడే మిగిలిపోయాడు. నేను అడిగాను యాకోబుని, యాకోబు 20 years నీ ప్రయాస పంపించేసావేంటి?
20 సంవత్సరాలని ప్రయాసం వదిలేసావేంటి? 20 సంవత్సరాలు సంపాదించావు కదా, ఆస్తి పెంచావు కదా, వాటన్నిటిని వదులుకొని ఒక్కడే ఉన్నావంటే యాకోబున్నాడు, ఇప్పుడు అవి కాదు, అవి నా ప్రాణాన్ని కాపాడలేవు. నా ఎదురు నన్ను నాన్న చంపడానికి వస్తున్నాడు, నా ఎదురు నాన్న నన్ను మరణానికి అప్పగించడానికి వస్తున్నాడు. నేను సంపాదించింది నా ప్రాణం కాపాడదు. నేను 14 సంవత్సరాలు కష్టపడి పెళ్లి చేసుకున్న నా భార్యలో నా ప్రాణాన్ని కాపాడరు, నా బిడ్డలో నా ప్రాణాన్ని కాపాడరు, నా ఆస్తి నా ప్రాణాన్ని కాపాడరు. నా ప్రాణాన్ని కాపాడేవాడి కోసం కూర్చున్నా అన్నాడు. నా ప్రాణాన్ని కాపాడేవాడి కోసం, ఆయన కోసం మోకరించాడు, ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ఆర్తనాదాలు వినిపిస్తుంటే యాకోబును చూసి దేవుడు తట్టుకోలేకొచ్చేశాడు. ఏ యాకోబు, 20 సంవత్సరాలు ప్రయాసపడి సంపాదించావు కదరా, అబద్ధాలు చెప్పావుగా దీనికోసం, మోసం చేసావుగా దీనికోసం, ఎందుకు దాన్ని వదిలేసావు? ఇప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోండి, నాకు అవసరం లేదని మీరు వెళ్ళిపోండి అని చెప్పావు. ఎందుకు అంటుంటే దేవుడితో యాకోబు చెబుతున్నాడు, అది నా ప్రాణాన్ని కాపాడలేదు, నా ప్రాణాన్ని నువ్వే కాపాడతావు. ఏం చేయాలి చెప్పు అన్నాడు. నేను అడిగింది ఒక్కటి చెయ్యా, అది ఏం చేయాలి చెప్పు. నేను అడిగింది ఒక్కటి చెయ్యా, అది ఏం చేయాలి చెప్పు. మన మనసును మార్చయ్యా, వాడు నన్ను చంపేస్తాడు, ఇంత కష్టపడి నేను చచ్చిపోతే ఉపయోగమే ఉందయ్యా, వాడు మనస్సును మార్చన్నాడు. యాకోబు, వాడి మనసు మారుస్తా కానీ నువ్వు మారుతావా అన్నాడు. మారుతానయ్యా. నీ పేరేంటి? నా పేరు యాకోబయ్యా. నేను మోసగండి, అబద్ధికుణ్ణి, ఆస్తి కోసం అబద్ధాలు చెప్పాను, ఆశీర్వాదం కోసం అబద్ధాలు చెప్పిన దుర్మార్గుణ్ణి, నన్ను క్షమించయ్యా అని యాకోబు ఆయన పాదాలు పట్టుకుని ఏడ్చాడు. యాకోబు ఆస్తిమంతుడైనప్పుడు దేవుడు తన దగ్గరకు రాలే. యాకోబు సంపాదించినప్పుడు దేవుడి తన దగ్గరకు రాలేదు. కానీ యాకోబు ఒంటరి అయినప్పుడు దేవుడు తన దగ్గరకు వచ్చాడు. రాత్రి నువ్వు కూడా అన్నిటిని వదులుకొని ఇవన్నీ వ్యర్థము అని గ్రహించి ఒంటరిగా ఏకాంతముగా ఆయన ఎప్పుడైతే కలుసుకోవడానికి ఇష్టపడతావో, ఎప్పుడైతే కలుసుకోవడానికి ప్రయాణం చేస్తావో, అప్పుడే ఆయన దగ్గరకు వస్తాడు, నీతో మాట్లాడతాడు, నీతో ముచ్చటిస్తాడు, నీతో కొట్లాడతాడు, నీ చేతులు ఆయన ఓడిపోతానికి ఇష్టపడతాడు. నిన్ను గెలిపించడానికి, నువ్వు గొప్పవాడు అని చెప్పడానికి, ఆయనే ఓడిపోవటానికి ఇష్టపడతాడు. ఆయన కావాలా? లోకం కావాలా? ఆయన కావాలా? లోకం కావాలా? లోకాన్ని కోరుకున్నాడు ఒకడు, ధనం కోసం ప్రాకులాడాడు, ధనాన్ని సంపాదించాలని పరుగులు తీశాడు, తనకిష్టం వచ్చినట్లుగా బ్రతికాడు, దేవుడు చెప్పిన వినలేదు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయాడు. నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? ప్రయాసపడి సంపాదించిన దీనివల్ల నాకు ఉపయోగం లేదు, నాకు దేవుడే కావాలని పేతురులాగా అన్నిటిని వదులుకొని ప్రభు దగ్గరికి వస్తావా? ప్రయాసపడి ఎంత సంపాదించని వీటి వల్ల ఉపయోగం లేదు, నా ప్రాణాన్ని కాపాడు అని
వాటన్నిటిని వదులుకొని యేసయ్య దగ్గరకు వచ్చిన యాకోబులా నువ్వు వస్తావా? నాకు ధనమే కావాలి, లోకమే కావాలి, లోకాశల్లో నేను మునిగి తేలాలనుకుని వెళ్ళిన ధనవంతులా వెళ్ళిపోతావా? ఆఖరికి ధనవంతుడు నిత్య నరకానికి వెళ్ళిపోయి కాలుతున్నాడట. తను సంపాదించిందంత వ్యర్థమైంది, తనతో రాలేదు. తను ప్రాకులాడి సంపాదించుకున్న భూములు, ఆస్తులు ఏది ఆయన తన ప్రాణాన్ని కాపాడలేకపోయాయి. నరకంలో కాలుతున్నాడు, ఏడుస్తున్నాడు, కేకలేస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నావు? యాకోబులా మారదాలనుకుంటున్నావా? పేతురులా మారిపోవాలనుకుంటున్నావా? ధనవంతుల్లా నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? తీర్మానం నీదే. మోకరించి ఈ రాత్రి ఒక మంచి తీర్మానంలోకి రా. దేవుడు నీ ప్రార్థన వినబోతున్నాడు. ఏది లోకమంత వ్యర్థం, లోకమంత వ్యర్థం. ఏది నీతో రాదు. నువ్వు సంపాదించిన పేరు రాదు, నువ్వు పొలాలు, భూమి, ఆస్తులు, అంతస్తులు, డబ్బు, ధనము ఏది రాదు. వచ్చేదొక్కటే యేసయ్య. ఎవరు కావాలి? మోకరించి చేతులెత్తి ప్రార్థనలోకి నడుద్దాం. దైవజనులు మళ్ళీ ప్రార్థనలోకి నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి తీర్మానంతో వెళ్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధానంలో క్షమాపణ కోరుకుందాం. ఎలా ఉండాలనుకుంటున్నావు? ఎటువంటి తీర్మానం చేసుకుంటున్నావు? పేతురులాగా ఉండాలనుకుంటున్నావా? లేకపోతే ధనవంతుడిలాగా ఉండాలనుకుంటున్నావా? తీర్మానం నీదే. ఈ లోకంలో ఎన్ని సంపాదించుకున్నా అన్నిటినీ మనం ఒక రోజున విడవలసిన వారమై ఉన్నాం. ఏది మనతో రాదు నాన్న. ఈ లోకమంత వ్యర్థమైనది. ఈ లోకంలో ఉన్నవేవి నీతో రావు. అది నీకు తెలియట్లేదు, అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. గ్రహించకే లోకం వెంబడి పరిగెడుతున్నావు. మందిరాన్ని కూడా మానేస్తున్నావు. దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నావు. దేవుని సన్నిధాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇదిగో లోకం వెంబడి పరిగెడుతున్నావు. ఏది నీ ప్రాణాన్ని కాపాడలేదు. ఎవరు నీ ప్రాణాన్ని విమోచించలేరు. యేసు ఒక్కడే నీ ప్రాణాన్ని విమోచించగలిగిన వాడు. యేసయ్య ఒక్కడే నిత్య జీవానికి నేను తీసుకుని వెళ్ళగలిగిన వాడు. ఆయన ఒక్కడే నాన్న. అది పేతురు గ్రహించాడు. అందుకే సమస్తాన్ని విడిచిపెట్టగలిగాడు. ఆయననే వెంబడించాడు, యేసయ్యనే వెంబడించాడు. ఎందుకనంటే ఆయనలో నిత్య జీవం ఉన్నదని గ్రహించాడు. ఆయన ద్వారానే దేవుని రాజ్యం చేరుకోగలని గ్రహించాడు. అందుకే సమస్తాన్ని విడిచిపెట్టగలిగాడు. నిజమే, యాకోబు ఎన్నో సంపాదించుకున్నాడు. ఆయన అంటాడు, పగలకు ఆయనట మంచుకు తడిచాడంట, ఎండకు ఎండాడంట. అలా కొలువు చేసి భార్యలు సంపాదించుకున్నాడు. అలా కొలువు చేసి చాలా సంపాదించుకున్నాడు. కానీ చివరకు అనుకున్నాడు, అవేవి వారెవ్వరూ తన ప్రాణాన్ని కాపాడలేరని. అందుకే దేవునికి లొంగిపోయాడు. తర్వాత వాటినన్నిటిని వదిలేసి, వాటన్నిటిని దూరం చేసుకొని దేవునికి లొంగిపోయి, నువ్వు కావాలయ్యా నాకు అంటున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించయ్యని అంటున్నాడు.
ఆయన ఎదురుకొచ్చి తన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈ రాత్రి జరగవలసిందదే. ఈ రాత్రి జరగవలసిందదే. నీ పాపం దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. నీ ప్రతి పాపాన్ని దేవుని సన్నిధానంలో ఒప్పుకోవాలి. నువ్వు కూడా దేవుణ్ణి వదిలేసి తిరిగావు కదూ. దేవుణ్ణి మరిచిపోయి ఏదో సంపాదించుకుందామని వెళ్ళిపోయావు కదూ. ఎన్నో వారాలు మందిరం మానేసావు కదూ. ఎన్నో రోజులు ప్రార్థించకుండా ఆగిపోయావు కదూ. రే దేవుని బిడ్డ, చూడు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి వదిలేసి ఏదైతే సంపాదించుకుందామని వెళ్ళావో, ఎవరిని సంపాదించుకుందామని తిరుగుతున్నావో, ఎవరిని పొందుకుందామని తిరుగుతున్నావో, వారెవరు నీ ప్రాణాన్ని కాపాడలేరు. నువ్వు సంపాదించుకున్న డబ్బు నీతో రాదు. నువ్వు సంపాదించుకున్న పలుకుబడి నీతో రాదు. ఏది రాదు నాన్న. ఈ రాత్రి గ్రహిస్తావా? సొలొమోను జ్ఞానవంతుడు, జ్ఞాని అని పేరు ఆయనకి. సొలొమోను అంత జ్ఞానవంతుడు లేనే లేడట. అంత జ్ఞానం సంపాదించుకున్నవాడు, ఆ జ్ఞానము ద్వారా ఎంతో ధనం సంపాదించుకుని పేరు సంపాదించుకున్నవాడు, ఆఖరికి ఆయన మాట్లాడుతున్న మాట ఆయన అనుభవంలో, వ్యర్థమే, సమస్తము వ్యర్థమే అని. ఈ భూమి మీద ఉన్నవన్నీ సమస్తము వ్యర్థమే. నీకొచ్చిందా గ్రహింపు? నువ్వు ఎప్పుడైనా గ్రహించావా? అది ఆ గ్రహింపు నీకొస్తే నువ్వు దేవుని వదిలేసి తిరగవు నాన్న. మందిరం జరుగుతూ ఉండగా లోకంలో ఉండవు నాన్న. మందిరం వదిలేసుకుని ఏదేదో సంపాదించుకుందాం, ఎవరినో పొందుకుందాం అని తిరగవు నాన్న. నీ దేవుని కోసం నువ్వు కూడా సమస్తాన్ని వదిలేసుకుంటావు. ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమని నువ్వు గ్రహించగలుగుతావు. ఈ రాత్రి అన్న గ్రహింపులోకి రాగలిగేవా? వస్తే నువ్వు నోరు తెరిచి ప్రార్థిస్తావు. నువ్వు నోరు తెరిచి పశ్చాత్తాపడట్లేదు అని అంటే అర్థం ఏంటంటే ఇంకా గ్రహింపులోకి నువ్వు రాలేదు అని అర్థం. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడారా? ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నారా? గ్రహిస్తున్నావా? ఎంతకాలం గ్రహింపు లేకుండా ఉంటావు? పేతురు కూడా అనుకున్నాడంట, అబ్బా 2 దోణుల చేపలు పడినాయి, ఇక నేను హాయిగా బ్రతకొచ్చు, నా వ్యాపారం బాగుంటుంది అని అనుకున్నాడు. కానీ తర్వాత గ్రహించాడు, ఇది కాదు శాశ్వతమైంది. దేవుడే శాశ్వతమైన వాడు. ఆయనే నా ప్రాణాన్ని విమోచించగలిగిన వాడు. ఆయన ద్వారా నాకు నిత్య రాజ్యం వస్తుంది అని గ్రహించి ఆయనంట ఆ చేపలను, ఆ దోణను అన్ని వదిలేసి, అక్కడ రాయబడిన మాట సమస్తాన్ని విడిచిపెట్టి ఆయననే యేసయ్యని వెంబడిస్తున్నాడు. ఈ లోకం అంతమైపోతుంది నాన్న. ఈ లోక నటన గతించిపోతుంది నాన్న. రాజ్యాల మీద రాజ్యాలు లెగుస్తున్నాయి నాన్న. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రియ బిడ్డ, ఎప్పుడు ఏ సమయంలో ఏం జరుగునో తెలియట్లేదు. ఎంత మేపడో నీకు తెలుసా? క్షణ క్షణము భయం భయంగా బ్రతుకుతున్నారు ప్రజలు. ఇంకా ఎందుకు నా లోకం వైపు పరిగెడుతున్నావు? ఇంకా ఎందుకు నా పాపం వైపు పరిగెడుతున్నావు? ఏముంది నా లోకంలో? ఎందుకు ఇంకా దేవుని విడిచి దేవుని మర్చిపోయి బ్రతుకుతున్నావు? ఈరోజైనా గ్రహించు. చివరి సమయంలో ఉన్నాం మనం, ఆఖరి దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో బ్రతుకుతున్నాం.
యేసయ్య రాకడ అతి సమీపంగా ఉంది. యేసయ్య చెప్పిన ప్రతి సూచన నెరవేర్చబడుతుంది. ఇంకా ఎందుకు హృదయాన్ని కాఠిన్యం చేసుకొని దేవుని వైపు తిరగకుండా, దేవుని వైపు మరలకుండా లోకం వైపు బ్రతుకుతావు? లోకంలో ఉన్న వాటినే పొందుకోవాలని ప్రయాసపడుతున్నావు. ఇదిగో అలాగే నీలాగనే పరిగెట్టిన వారు చెబుతున్నారు, అయ్యో నేను కూడా అలాగే తిరిగాను, దేవుణ్ణి మర్చిపోయాను, దేవాలయం కట్టిన వాడినే దేవుణ్ణి మర్చిపోయాను, లోకం వైపు తిరిగాను, స్త్రీల వైపు తిరిగాను, ఏమీ లేదు లోకంలో, అంతా వ్యర్థమే వ్యర్థమే అని చెప్తున్నాడు. ఈరోజు గ్రహిస్తున్నావా? గ్రహిస్తే ఆయన వైపు తిరుగు, నీ మనసు మార్చుకో, మారు మనసు పొందుకో, పశ్చాత్తాపడు. ఆ యబ్బోకు రేవులో యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నట్లు పాదాలు పట్టుకో, దేవుని పాదాలు. కన్నీటితో అడుగు, కన్నీటితో అడుగు. యాకోబు తెలుసుకున్నాడు, వేటినైతే ఎవరినైతే సంపాదించుకోవాలని ఆయన 20 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు, అన్నిటిని వదిలేశాడు, అన్నిటిని ప్రక్కకు పెట్టేశాడు, ఒంటరిగా మిగిలిపోయాడు. ఎందుకో తెలుసా? తన ప్రాణాన్ని ఎవరు కాపాడలేరని తెలుసుకున్నాడు. ప్రాణాన్ని కాపాడగలిగిన దేవుని చెంతకొచ్చేశాడు. నువ్వు లేకుండా నాకేది లేదయ్యా, నువ్వు నాకు కావాలి. నా బ్రతుకు మార్చుకుంటున్నా, నా ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నా, నా జీవిత విధానాన్ని మార్చుకుంటున్నా. ప్రభా, నీ పాదాల దగ్గర ప్రతి విషయాన్ని ఒప్పుకుంటున్నా, నన్ను క్షమించు, మరణం నుంచి నన్ను కాపాడు. దేవుణ్ణి అడిగాడు. ఈ రాత్రి నువ్వు అడుగుతావా? కన్నీళ్ళతో అడుగుతావా? ఇంకెంతకాలం లోకంలో పాపంలో ఉంటావు? ఎంతకాలం నాన్న? ఈరోజు చూసిన వారు రేపు చూస్తున్నామో లేదో తెలియట్లేదు. రేపపాట్లో ఎగిరిపోయినట్టు వెళ్ళిపోతున్నారు. నీ ప్రాణం నీటి బుడగ వంటిది, తెలుసుకో. నీ ప్రాణం గడ్డి పువ్వు వంటిది, తెలుసుకో. దేవుని వదిలేద్దు, దేవుని విడిచి తిరగొద్దు. ఈ రాత్రి దేవుని వైపు తిరగగలిగితే నీకోసం నేను ప్రార్థన చేయబోతున్నా. ఎంతమంది అయితే ఈరోజు పేతురు గారి వలె, యాకోబు వలె అన్నిటిని విడిచి దేవుని హత్తుకోవాలని, దేవుని కోసం బ్రతకాలని, దేవుని కోసం జీవించాలని ఎంతమంది నిశ్చయించుకున్నారో మీ నోటితో చెప్పండి, యేసయ్యా ఈ లోకంలో నాకేది వద్దు, ఏది నా ప్రాణాన్ని విమోచించలేదు, నేను సంపాదించుకున్న ఇదేది నిత్య జీవానికి నాకు ఇవ్వలేదు. అయ్యా, నిత్య జీవపు ఊట కలిగిన వాడు నీవే, నిత్య రాజ్యములకు నన్ను చేర్చగలిగిన వాడు నీవే. నాకు నువ్వే కావాలి యేసయ్యా, నాకు లోకం వద్దు, సమస్తాన్ని విడిచిపెడుతున్నానని చెప్పు. నీ కొరకు నేను సమస్తాన్ని వదులుకు చెప్పు. ఈరోజు ఎవరైతే తీర్మానం చేసుకున్నారో దేవుడు సంతోషపడుతున్నాడు. ఈ శుద్ధీకరణ కోడికలో దేవుడు ఆనందిస్తున్నాడు మిమ్మల్ని చూసి. ఆయన వాక్యానికి లోబడిన ప్రతి ఒక్కరిని బట్టి ఆయన వారిని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామండి. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఎంతోమంది ప్రభా నిజమే ఈ లోకంలో ఏదో ఉందని వేటిను సంపాదించుకోవడానికి నిన్ను వదిలేసుకుని పరుగులు పెడుతున్నారు. కానీ లోకమంతా వ్యర్థమైందని, లోకంలో ఉన్నవన్నీ వ్యర్థమైనవని
అన్ని అనుభవించిన సొలొమోను చెబుతున్నాడు, అయ్యా అవును, లోకంలో ఉన్నవన్నీ గతించిపోతున్నాయి, ఏది స్థిరమైంది కాదయ్యా. అందుకే పేతురు అయ్యా చేపలను దోణులు అన్నిటిని వదిలేసి సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను హత్తుకున్నాడయ్యా. ఎందుకంటే నీ ద్వారా నిత్యరాజ్యం మేము చేరుకోగలుగుతాం. నీ ప్రేమ శాశ్వతమైనది, నీ రాజ్యం శాశ్వతమైనది, నువ్వు శాశ్వతుడైన దేవుడు ప్రభువా. అందుకే ప్రభువా నువ్వు కావాలని సమస్తాన్ని వదులుకుని నిన్ను వెంబడించాడయ్యా. ప్రభువా యాకోబు కూడా చివరిలో గ్రహించాడు, తను సంపాదించుకున్న ఏ ఒక్కరూ తన ప్రాణాన్ని రక్షించలేరని తెలుసుకొని తన ప్రతి పరిస్థితిని సన్నిధిలో ఒప్పుకున్నాడయ్యా. క్షమించమని వేడుకున్నాడు, నా ప్రాణాన్ని కాపాడయ్యని అడిగాడు. అయ్యా నువ్వు తనను కాపాడేవు, రక్షించవు దేవానికి స్తోత్రాలయ్యా. అటువంటి జీవితం మాకు కూడా దయచేయండి అయ్యా. లోకాన్ని విడిచిపెట్టి లోకంలో ఉన్న సమస్తాన్ని వదిలేసి అయ్యా ఇదిగో తండ్రి పేతురు వలె యాకోబు వలె నిన్ను హత్తుకొని ప్రభువా నీ రాజ్యము చేరే కృప భాగ్యము ధన్యత మాకందరికీ దయచే ప్రభువా. రేపు నీ రక్తము నీ శరీరాన్ని తీసుకుంటున్నామయ్యా. నీ పరిశుద్ధ రక్తము పరిశుద్ధ శరీరంలో మేము పాలు పంపులు పొందుకుంటున్నామయ్యా. ఎవరు కూడా పాపపు మనసుతో లోకపు ఇచ్చల్లో ఉండినైనా వాటిని స్వీకరించడానికి వీల్లేదు. ఈ రాత్రి శుద్ధీకరించబడి నీ రక్త మాంసాల్లో పాలివారం అగునట్లుగా నీ కృప మాకు దయచేయమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా మా ఇండియాని కాపాడయ్యా, మా ఇండియాని రక్షించయ్యా. అయ్యా సరిహద్దుల్లో ప్రభా నాయన యుద్ధాలు జరుగుతున్నాయి నాయన. అయ్యా ఇండియా పాకిస్తాన్కి ప్రభా యుద్ధం జరుగుతుంది డాడీ. ఇండియన్ ఆర్మీ ప్రభా ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నారయ్యా. సరిహద్దుల్లో ప్రభా ప్రాణాలు తెగించి పోరాడుతున్నారయ్యా. ఆ సైనికులకు నీ కాపుదల దయచేయండి అయ్యా. ఎవరు ప్రాణాలు కోల్పోవడానికి వీల్లేదయ్యా. దేవానాయన కోల్పోయారు, కొంతమంది ప్రాణాలు కోల్పోయి ఉన్నారయ్యా. ఆ కుటుంబాలను ఆదరించయ్యా, ఓదార్చయ్యా, ధైర్యపరచయ్యా. ఏ శత్రువుల దాడి మా దేశం మీద జరగడానికి వీల్లేదయ్యా. నీ సంరక్షణ మాకు అనుగ్రహించయ్యా. నీ కాపుదల మాకు దయచేయండి అయ్యా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నాయన ఇండియా చుట్టూ భారతదేశము చుట్టూ నీ కాపుదల ఉండునుగాక, నీ సంరక్షణ ఉండునుగాక. ఇరు దేశాల మధ్య సమాధానం దయచేయబడునుగాక. ఈ యొక్క యుద్ధం ఆగిపోవాల ప్రభా. నా తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా ప్రభా ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి నీ సంరక్షణ దయచేయమని అడుగుతున్నానయ్యా. మీరు చెప్పిన ప్రతి సూచన నెరవేర్చబడుతున్న దినాల్లో ఉన్నాం. ప్రతి ఒక్కరు ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు రక్షణ పొందుకొని నీ రాకడ కొరకు ఆయుత్తపరచబడినట్లుగా నీ కృప దయచేయమని అయ్యా. నీ సంరక్షణ మా దేశానికి అనుగ్రహించి మహిమ పొందినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో ఫలభరితంగా మార్చినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.